చెప్దాం అనుకుంటున్నాను. నా డౌన్ లైన్ వాళ్ళకి వచ్చిన రిజల్ట్ ఇది. తను మాకు దూర బంధువు, సిస్టర్ వర్స్ అవుతారు. పీసీఓడి ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతుంది సార్. 5 years నుంచి పిల్లలు లేరు. ఒక 2 years బ్యాక్ తనకి ఇట్లా పీసీఓడి ప్రాబ్లం ఉందని తెలిసింది. అప్పటి నుంచి మెడిసిన్ వాడడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ లో మెడిసిన్ తోటి క్యూర్ అవుతుంది అన్నారు. 6 months వాడింది. తర్వాత మళ్ళీ క్యూర్ అవ్వట్లేదని తను ఇంజెక్షన్స్ తీసుకోవడం మొదలు పెట్టింది. అట్లా ఒక కొద్ది రోజులు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత తను ఫైనల్ గా సర్జరీ చేయించుకుందామని డిసైడ్ అయింది. ఎందుకంటే అందరు పిల్లలు లేరు అంటుంటే తన బాధతోటి సర్జరీ చేసుకుందామని డిసైడ్ అయ్యి సర్జరీ కూడా చేయించుకుంది సార్. సర్జరీ చేయించుకున్నాక ఒక 6 months వరకు తనకి ఎట్లాంటి ప్రాబ్లం రాలేదు, బానే ఉంది. 6 months తర్వాత తను టెస్ట్ కి వెళ్తే సేమ్ యాజ్ యూజువల్ పీసీఓడి ప్రాబ్లం, మళ్ళీ ఆ వాటర్ బబుల్స్ అనేవి మళ్ళీ పిలకల్ లాగా వస్తున్నాయి అనేసి డాక్టర్ మళ్ళీ చెప్పడం తోటి మళ్ళీ మెడిసిన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దానికి ఇంకా హోప్ పోయింది. 3 ఏళ్ల నుంచి మందులు వాడుతున్నా, ఎన్ని రోజులు వాడాలి, వేసుకొని ఇంత ఇబ్బంది పడుతున్నా అనేసి మందులు వాడడం కూడా ఆపేసింది. నేను రీసెంట్ గా 3 months బ్యాక్ ఫస్ట్ పల్స్ ఇచ్చి వచ్చాను సార్ తనకి వాడమని చెప్పి. కాఫీ కూడా వాడమంటే వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు. పల్స్ ఇచ్చి వచ్చాను. పల్స్ వాడడం స్టార్ట్ చేసింది. ఒక పల్స్ బాటిల్ కంప్లీట్ అయిపోయాక తనకి రెగ్యులర్ గా టెస్ట్ చేయించుకుంటూ ఉంటుంది అనమాట. ఎవ్రీ మంత్ వెళ్తూ ఉంటుంది హాస్పిటల్ కి. ఫస్ట్ వెళ్ళినప్పుడు డాక్టర్, నీ పీసీఓడి ప్రాబ్లం కొంచెం కంట్రోల్ అవుతున్నట్టుందమ్మా, మెడిసిన్ మాత్రం ఆపకు, రెగ్యులర్ గా వాడుతుంది. కానీ తన డాక్టర్ కి చెప్పలేదు నేను పల్స్ వాడుతున్నా అని. మెడిసిన్ వాడట్లేదు, అస్సలు మెడిసిన్ అనేది ఆపేసింది. తను విసుగొచ్చేసింది ఆ మందులు వాడి తనకి ఇబ్బంది అవ్వడం వల్ల ఆపేసింది. మళ్ళీ తర్వాత నేను ఆమె కొంచెము పాజిటివ్ రాగానే అప్పుడు నా మాట వినడం మొదలు పెట్టింది. కాఫీ కూడా వాడమని చెప్పాను. పల్స్ తో పాటు కాఫీ వాడు, కాకపోతే హాఫ్ ప్యాకెట్ వాడు. వాళ్ళ హస్బెండ్ ని కాఫీ పల్స్ 2 వాడమంటే వాళ్ళ హస్బెండ్ వాడలేదు, ఓన్లీ కాఫీనే వాడారు. వైఫ్ మాత్రం పల్స్ కాఫీ వాడింది, హస్బెండ్ ఉత్త కాఫీ ఒకటే వాడారు. కంప్లీట్ అయినాయి. 4th పల్స్ వాడుతుంది. తను ట్విన్స్ తోటి ప్రెగ్నెంట్ ఉంది సార్. ఇప్పుడు 1.5 6 week ప్రెగ్నెంట్ అన్నమాట. త్వరలోనే ఈ టెస్టిమోనియల్ నేను మా సిస్టర్ తోటి చెప్పించడానికి ప్రయత్నం చేస్తాను సార్. సో మా ఫ్యామిలీలోనే మంచి గుడ్ న్యూస్ ఇచ్చింది సార్ పల్స్ కాఫీ. థ్యాంక్ యూ ఇండస్ వివా, థ్యాంక్ యూ ఐపల్స్. ఐ థింక్ నియర్లీ ఈ యొక్క కేసు ఇది మన టీమ్ లోనే నియర్లీ ఒక 6th కేసు అనుకుంటాను. ప్రెగ్నెన్సీకి మళ్ళీ వాళ్ళకి అంటే పీసీఓడి ప్రాబ్లం క్లియర్ అయిపోయి ప్రెగ్నెన్సీ రావడం అనేది. నిజంగా ఈ ప్రొడక్ట్లు అనేవి పీసీఓడి ప్రాబ్లమ్ ని క్లియర్ చేయడం వల్ల వాళ్ళకి ఈ యొక్క ప్రెగ్నెన్సీ అందడం అనేది జరిగింది. ఎక్సలెంట్ మేడం. వాళ్ళని కంటిన్యూ చేయమని చెప్పండి, కొంచెం వాళ్ళని గైడ్ చేస్తా ఉండండి. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒక బ్యూటిఫుల్ టెస్టిమనీ, వండర్ఫుల్ టెస్టిమనీ మేడం. నిజంగా కూడా ఇప్పుడు మొన్న ఈ మధ్యనే జస్ట్ ఒక 15 days బ్యాక్ మనకు ఆల్రెడీ పల్స్ బేబీ ఆల్రెడీ మనకు కనిపించింది. సో దాదాపు